టుడే K24 న్యూస్. ధర్మవరంలో సంచలన ఘటన వెలుగులోకి వచ్చింది. భర్త తనకు తెలియకుండా మరో వ్యక్తితో అనైతిక సంబంధం కొనసాగిస్తున్నాడని ఆరోపిస్తూ ఒక వివాహిత మహిళ పోలీసులను ఆశ్రయించింది. ఫిర్యాదు చేసిన మహిళ తులసి తెలిపిన వివరాల ప్రకారం తన భర్తకు మన్సూరుద్దీన్ అనే వ్యక్తితో సన్నిహిత సంబంధం ఉందని అనుమానం వ్యక్తం చేశారు. ఒకరోజు ఇంట్లోనే ఇద్దరు బెడ్రూమ్లు సన్నిహితంగా ఉండడం తాను ప్రత్యక్షంగా చూశానని ఆమె ఆరోపించారు. ఈ విషయాన్ని బయటకు చెబితే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని, చంపేస్తామని బెదిరింపులు చేస్తున్నారని తులసి ఫిర్యాదులో పేర్కొన్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. అన్ని నా భర్తతో జీతం అంతా ఇతనే తీసుకుంటాడు. కొట్టాడు సార్, ఏమన్నా అడిగినా కొడతాడు, తిండి పెట్టాడు సరిగ్గా. ఇలా వేసుకోవడం చూసాను సార్. అప్పటి వరకు నాకు డౌట్ కూడా రాకుండా వాళ్ళ అమ్మకు బాగాలేదని వాళ్ళ అమ్మ దగ్గర పడుకోవడం, లేదా మన్సూర్ ఇంటికి అని డ్యూటీ అని వెళ్ళిపోతాడు సార్. గొడవ పెట్టుకొని ఇంటికి పంపిస్తాడు. ఇంకా 6 నెలలు అయినా పంచాయతీ చేసినా కూడా పిలిచకపోడు సార్. ఈ మన్సూర్తోనే ఎక్కువ ఉంటాను. మీకు ఎప్పుడు డౌట్ వచ్చిందా? నాకు 5 సంవత్సరాల క్రితం నుంచి డౌట్ వచ్చింది సార్. నా చెల్లి పెళ్లి కావాలని చెప్పి నేను అన్ని భరించినాను సార్. అంటే వ్యవహారం ఎట్లుంటుంది ఆయనది? వీళ్ళిద్దరు ఎక్కడ పోయినా కలిసే ఉంటారు సార్. అసలు 5 నిమిషాలు వదిలి మా ఆయన మన్సూర్తో దూరంగా ఉండలేడు సార్. ఆయన ట్రాన్స్ఫర్ లైన్మెన్ సార్ మన్సూర్. అదే రామ్నగర్ చెందిన ఆఫీస్ కి లైన్మెన్ సార్. ఇతనే సార్ మన్సూర్. ఇతనే మా ఆయన నుంచి ఆస్తులన్నీ తీసుకొని మాకేమీ లేకుండా చేసినాడు. నాకు తిండి కూడా పెట్టాడు సార్. ఇతను ఇంటికి వచ్చి నన్ను కూడా బలవంతం చేయాలని చూశాడు సార్. అప్పుడు నేను బయటకు వచ్చేసాను సార్. ఏం అడిగినా కొట్టడం, గిచ్చడం, బరకడం అన్ని చేస్తాడు. మా నాన్న ఆరోగ్యం బాగాలేకపోతే ఇంకా ఆయన కూడా అడిగేకి ఎవ్వరు ముందుకు రాలేదు సార్. ఇది ఫోటోలు బయట పెడతానని చెప్పి నన్ను చంపాలని చూస్తున్నారు సార్. నేను ఎస్పీ ఆఫీస్ లో కూడా కంప్లైంట్ ఇచ్చాను. 2 టౌన్ కి రాసిచ్చారు ఆయన. రాసిస్తే రెడ్డప్ప సార్ పిలిపించి తిట్టాడు సార్. అయినా వినకుండా ఇప్పుడు ఎక్కువ చేశారు సార్. ఇంకా చంపాలని చూస్తున్నారు. నాకు రక్షణ కావాలి, నాకు న్యాయం కావాలి సార్. ఎక్కడికైనా పోలీస్ స్టేషన్ కైనా ఎక్కడికైనా కలిసే వస్తారు. ఎప్పుడు ఈ అవతారంలో ఉంటారు. రాత్రి అయితే చాలు ఇలా మేకప్ వేసుకొని చీర కట్టుకొని ఉంటారు. సార్ కొట్టారు, కొట్టి డోర్లాక్ వేసుకుంటారు. ధర్మవరం అయిపోతాను. పెళ్ళైనప్పటి నుంచి ఒక్కసారి కూడా సంసారం లేదు. 13 సంవత్సరాలుగా పెళ్ళైంది సార్. ఒక్కసారి కూడా లేదు సార్. ఇతను మన్సూర్ ప్రీ ప్లాన్ గా ఇలా తయారు చేసి నా భర్తని, నా జీవితాన్ని నాశనం చేసినారు. మన్సూర్ లైన్మెన్ అతనితో, దాని వల్లే నాకు నా భర్త ఇలా తయారయ్యి ఇతను నా భర్త నుంచి ఆస్తులు పొందడం కోసమే నా భర్తని ఇలా చేసి నా జీవితాన్ని నాశనం చేసినారు. ఇప్పుడు నన్ను చంపాలని కూడా చూస్తున్నారు. మన్సూర్ అతను నన్ను కూడా చాలా ఇబ్బంది పెట్టారు. ఇవన్నీ బయట పెడతానని చెప్పి నన్ను బాధ పెడుతున్నారు. చాలా ప్రాణం తీయాలని చూస్తున్నారు. చూశాను. నేనున్నప్పుడే నేను పడుకున్నానని చెప్పి వాళ్ళ రూమ్ కి పెంచుకుంటాడు. మా ఇంట్లోనే ఇద్దరు కలిసి ఉన్నది నేనే చూశాను. తర్వాత మన్సూర్ ఒక్కడే వచ్చి ఇతను దాసు బయట ఉండి డోర్లాకేసి ఇతనితో నన్ను టార్చర్ చేసినాడు. మీ ఆయన పేరు ఏం పేరు? ఆయన పేరు దాసరథి. ఆయన పేరు మన్సూర్. ఇద్దరు రామ్నగర్ లైన్మెన్ గా పనిచేశారు. ఇప్పుడు గూగూడికి మార్చుకున్నారు సార్. ఇది జరిగినాక ఇద్దరు మార్చుకున్నారా? ఇద్దరు మార్చుకున్నారు. కానీ వారానికి ఒకసారి డ్యూటీ. వారానికి ఇంకా 24 గంటలు మన్సూర్ ఇంట్లోనే ఉంటారు. వాళ్ళ భార్య లేదా? మన్సూర్ భార్య కింద ఉంటుంది, వీళ్ళిద్దరు పైన ఉంటారు. ఆమెకు తెలుసా? ఆమెకి నాకు తెలీదు సార్.
ఎవరో ఫోన్ చేయించారు సార్ నిన్న, కేసు కట్టనీయకుండా చేసినారు. లైన్ మ్యాన్ మంచివాడు, పిల్లోడు మంచివాడు, చేసుకుంటే బాగుంటుంది మీ కులస్తులే అని చెప్పినాడు. మేము ఎంక్వైరీ చేస్తే పర్వాలేదు అన్నారు, కానీ లోపల ఉండేది తెలియదు. మీ కూతురు మీకు ఎప్పుడు చెప్పింది ఎట్లా? ఓ సంవత్సరం కూడా కాలేదు, పెళ్ళైన ఒక 6 నెలల్లోనే చెప్పింది. నా దగ్గర పండుకున్నా వాళ్ళ అమ్మ దగ్గర పోయి పండుకుంటాడు, నా దగ్గర రాడు, ఇట్లా మాల వేసుకోవాలంటాడు, ఎనీ టైము ఎప్పుడు మాల్లోనే